పరిస్థితి వస్తుంది. అందుకే ఒక సామాజిక బాధ్యతగా ముఖ్యమంత్రి అయిన ఎంబడే వైస్ ఛాన్సలర్ను నియమించిన వాళ్ళనే ఇంటర్నల్ ఒక సబ్ కమిటీ వైస్ ఛాన్సలర్తో వేసి మీ విద్యా ప్రమాణాలు పెంచుకోవాలంటే నేను చేయగలిగింది ఏందో మీరు చెప్పండి. నియామకాలతో పాటు ప్రొఫెసర్ల వయసు పెంచడంతో పాటు నిధుల కేటాయింపు వరకు మీకు ఏం కావాలన్నా మీకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నా, మీరు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి అని ఆదేశాలు ఇచ్చిన. ఇవాళ తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయంతో వైస్ ఛాన్సలర్లు నియమించడం చిన్న వివాదం లేకుండా, ఒక ఆరోపణ లేకుండా మొట్టమొదటిసారి తెలంగాణలో మనం వైస్ ఛాన్సలర్లను నియమించుకోగలిగింది. ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ఒక బలహీన వర్గాలకు సంబంధించిన బుర్రా వెంకటేశంని ఒక రెసిడెన్షియల్ స్కూల్లో గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్న విద్యార్థి ఈరోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా పనిచేస్తున్నాడు. వీళ్ళందరికీ ఒక చైతన్యం ఉంది, సామాజిక బాధ్యత ఉంది, కష్టాలు చూసి వచ్చారు. పేదరికం వాళ్ళ జీవితంలో ఒక భాగం. కొంతమందికి పేదరికం ఎక్స్కర్షన్. పేదరికం ఎట్లుంటుందో అంటే పట్టణం నుంచి పెద్ద బెంచ్ కార్ వేసుకొని పోయి చూసి పేదరికం ఓహో ఇట్లుంటుందా అని చూసి వచ్చే ఎక్స్కర్షన్ కొంతమంది పెద్దోళ్ళకు. కానీ ఆ పేదరికంలోనే పుట్టి ఆ పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికంలో నుంచే అభివృద్ధి పదం వైపు నడిచిన వాళ్ళు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని నడుపుతున్నారు. పేదరికం అంటే మాకు కొత్త కాదు, పేదరికం మాకు చుట్టం కాదు, పేదరికం మా జీవన విధానంలో ఒక భాగం. మేము ఆ పేదరికాన్ని చూసి వచ్చినాం. ఆ పేదరికాన్ని పారద్రోలడం మాకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. ఎవరి మీద మనం ఆధారపడాల్సిన పని లేదు. అన్ని శక్తియుక్తులు, తెలివితేటలు, అధికారం నిర్ణయించే శక్తి మన దగ్గర ఉంది. మరి మీరు ఎందుకు దీన్ని ఉపయోగించుకోరని నేను అడుగుతున్నా. ఇవాళ నేను ఉస్మానియా యూనివర్సిటీ ఇక్కడికి రాని విద్యార్థులకు నేను సూచన చేయదలుచుకున్నా. మీకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేసేటోళ్ళు, మీకు నష్టం కలిగించేటోళ్ళు, మిమ్మల్ని కష్టపెట్టినోళ్ళను మీరు వ్యతిరేకించండి, నిరసన తెలపండి. మీకోసం పనిచేయాలన్న ఆలోచనతోని మీ ఆలోచనలు తెలుసుకుందామని, మీ సమస్యల్ని చూద్దామని, మీ సమస్యల్ని పరిష్కరించాలని వస్తున్న వాళ్ళని మీరు వ్యతిరేకించడం ద్వారా ఈ అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళం అవుతామా, లేకపోతే అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకెళ్లిన వాళ్ళం అవుతామా, మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి పేరు పెట్టడమే కాదు, 500 కోట్ల రూపాయలు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రతి తెలంగాణ ఆడబిడ్డ చదువుకోవాలి, రాణించాలి అని చెప్పి వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి ఈరోజు ఒక అద్భుతమైన పోటీ పడగలిగే యూనివర్సిటీగా తీర్చిదిద్దుతున్నాం. మరి ఒక మహిళా యూనివర్సిటీకి 500 కోట్ల రూపాయలు ఇస్తే మా ప్రొఫెసర్ గారు, మా వైస్ ఛాన్సలర్ గారు 5 కోట్లు 10 కోట్లు అడుగుతున్నారా? అడగడానికి కూడా మా వాళ్ళకు పేదరికం ఉన్నది. ఎంత పేదరికం అంటే అడగడానికి కూడా 100 అడిగితే ఏమనుకుంటారో 100నా అని అనుకునే పరిస్థితిలో మా వైస్ ఛాన్సలరు, మా అడ్లూరు లక్ష్మణ్ అంటే వాళ్ళ పేదరికం వాళ్ళని పెద్ద నెంబర్ ఆలోచన చేయడానికి కూడా అడ్డుపడుతున్నది. అందుకే నేను యోగితా రాణా గారికి ఆదేశాలు ఇస్తున్నా, ఒక కమిటీ వేయండి, ఇంజనీర్స్ కమిటీ. టోటల్గా ఎడ్యుకేషన్ నుంచి, యూనివర్సిటీ నుంచి ఒక టీంని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, విద్యాశాఖ నుంచి, సాంకేతిక పరమైన ఇంజనీర్లతో పాటు ఎడ్యుకేషన్ సైడ్ నుంచి ఉండే వాళ్ళందరినీ ఒక కమిటీ, చిన్న కమిటీని కూర్చి ఉస్మానియా యూనివర్సిటీ 100% ప్రపంచంతో పోటీ పడగలిగే ఒక స్టాన్ఫర్డ్, ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్థాయిలో మనకేం తక్కువ 3 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఉంది. ఎవడో 1,00,000 కోట్లు కట్టింది, కూలింది, పోయింది, 1,00,000 కోట్లు గంగలో పోయింది, గోదావరిలో పోయింది. మీకోసం ఒక 1000 కోట్లు ఖర్చు పెట్టడానికి మాకేమన్నా దరిద్రం ఉందా? నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ సంవత్సరం విద్యాశాఖ కోసము 40,000 కోట్లు ఖర్చు పెట్టిన 40,000 కోట్లు ఈ సంవత్సరం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ 100 నియోజకవర్గాలలో 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఒక్కొక్క స్కూల్కి 25 ఎకరాల స్థలం, 200 కోట్లు, 20,000 కోట్ల రూపాయలు ఈరోజు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి నేను సంతకం పెట్టి ఇచ్చిన. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి 500 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి ఈరోజు 100 కోట్లు పెడుతున్నాం. యంగ్ ఇండియా పులీస్ స్కూల్స్కి ఈరోజు మనం 100-200 కోట్లు ఖర్చు పెడుతున్నాం. నేను అడుగుతున్న మిత్రులారా, ఈ ఉస్మానియా యూనివర్సిటీకి